నిన్నటి రోజున పాలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక పత్రికా సమావేశం నిర్వహించి మా ఎమ్మెల్యే గారు విసిరిన సవాల్కి ఎవరిని పిలిస్తే ఎవరు వచ్చారు, అసలు మీరు ఎందుకు వచ్చినారు మాకు అర్థం కాలేదు, అసలు ఆయన రాడా, వచ్చేదానికి ఏమైనా ఇబ్బందా, వస్తే ఏమన్నా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏమైనా ఉన్నాయని ఆయన రాలేదా, ఎందుకు మిమ్మల్ని పంపించాడేది మాకైతే అర్థం కాలేదు. దాన్ని బేస్ చేసుకొని మీరు మా నాయకుడు, రాష్ట్ర నాయకుడు, ఆయన స్థాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పినారు. సంతోషం, మేము కాదనలేదు. ఢిల్లీ నాయకుడు కూడా అయిపోలేదు, ఆయన మాకేం ఆనందమే. కానీ ఢిల్లీకి రాజైనా కూడా మన పాలమనేరు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా గతంలో పనిచేసినాడు. ఇప్పుడు కూడా ఇక్కడే ప్రాతినిధ్యం వహించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి కూడా ఏ నియోజకవర్గంలోనే తిరుగుతూ ఉన్నాడు. ఎమ్మెల్యే గారు అడిగింది ఏమంటే అభివృద్ధి పైన చర్చకు రండి, ఎవరంటే వాళ్ళు మాట్లాడేది వద్దు, ఏమన్నా అంటే నాది జవాబాదారి అంటూ ఉన్నారు కదా మీరు మాట్లాడతాం, పంచాయతీలో మాట్లాడదామా, మండలంలో మాట్లాడదామా, నియోజకవర్గంలో మాట్లాడదామా, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాము, మిగతా వాళ్ళు వదిలే చిన్న కార్యకర్తలంతా ఎందుకు, వాళ్ళకి అవగాహన ఉందో లేదో నేనైతే కరెక్ట్గా చెప్తానని చెప్పి తప్పేం లేదు. కానీ పారిపోవాల్సిన అవసరం లేదు ఎవరు. ఇంకోటి ఏమంటే నాయకులు ఉండుకొని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని ఇక్కడే మేము అరాచకం చేస్తున్నాం, దౌర్జన్యం చేస్తున్నాం, దోపిడీలు చేస్తున్నాం, ఎక్కడ చేసినామో చెప్పండి 1 by 1. ప్రజలు కూడా తెలుస్తుంది కదా మేము తప్పులు చేస్తా అంటే. మీరు ఏళ్ళు చూపిస్తా ఉన్నారు కరెక్టే, కానీ మేము ఎక్కడ తప్పు చేసినాము, ఎవరెవరిని అరెస్ట్ చేసినాము, ఎక్కడ అక్రమ కేసులు పెట్టాము, మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అనవసరంగా బురద చల్లేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన పిలిచిన ఛాలెంజ్కి సంసిద్ధంగా ఉంటే ఎస్, లేదంటే మేము దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సరే ఆయన రావడంలో ఎందుకు లేని మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తాం, వాడు వచ్చేట్లుగా లేదు లేబ్బా, ఊరికి ఎందుకు మనం మాట్లాడేది, మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజలకు తిరుగుదాము, ప్రజలకి ఏం కావాలో మనం చేద్దామనే పరిస్థితిలో మేము వెళ్ళిపోతాం. ఇంకోటి ఏమంటే గడపకు ఎమ్మెల్యే గారు వెళ్తా అంటే శాలవులు పూలమాలు కప్తా ఉన్నారు, సెలెక్టెడ్ హౌసెస్ పిలుచుకొని పోయి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడిస్తూ ఉన్నారు, కొన్ని ఇళ్ళు వదిలేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎందుకు భయపడుతూ ఉన్నారు, గజగజ వణకుతూ ఉన్నారు. అసలు ఎందుకు ప్రజలు అంత సంతోషంగా అంటే మీకు పట్టదా? ఎందుకు గజగజ వణికేది ఎందుకు? మీరేమన్నా వస్తామంటే వాళ్ళు వణకుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పోతే ఎవరు వణికే పరిస్థితి ఏం లేదు. వాళ్ళు తట్టలు పెట్టుకొని, ఆరతులు పట్టి, బొట్లు పెట్టి, పూలమాలలు వేసి, శాలువలు కప్పి సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ సమస్యలు నాయకులకు చెప్పి కొన్ని పరిష్కారం కానీ కూడా పరిష్కరింపజేసుకుంటూ ఉంటారు. మీరు పోతే గజగజ వణుకుతారు. కాబట్టి మీరు ఈ 3.5 సంవత్సరంలో ఒక ఇంటికి కూడా మీరు పోలేదు. అదేవిధంగా మీరేమో ఎత్తుకున్నారు, వాళ్ళకి చేపల టేబుల్ వేసి వచ్చినారా? మనం యాడ్ వరకు పాలమనేరు నియోజకవర్గమో లేదా వార్డు ఆడి వరకే మాట్లాడాలా. రాష్ట్ర స్థాయి నాయకుడయ్యి నీకు ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఒక అధికార ప్రతినిధిగానో ఏదో ఒక పదవి ఇచ్చేసి నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడిన దానికి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే మేము అది కూడా మాట్లాడు. మళ్ళీ కులాల సంబోధన చేస్తారు. కాపులకి ఏం చేసినారంటారు. కాపులకి ఈరోజు 5 మందికి మంత్రి పదవులు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాపులు ఏం అసంతృప్తి వ్యక్తం చేయలేదే, మనకెందుకు? మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా ఒక మంత్రి పదవి ఇచ్చినారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఫస్ట్ డిప్యూటీ సీఎం ఇచ్చాడు మైనార్టీ సోదరులు. అంతా సామాజిక వర్గాల ప్రకారము ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని అందరినీ కూడా కలుపుకొని ప్రతి సోదరుని కూడా ఎంత గౌరవించాలో అంత గౌరవించి ప్రతి ఒక్కరిని కూడా మంత్రివర్గంలో చేర్చుకొని ఇవాళ ఒక నీతివంతమైన, ఆదర్శవంతమైన పరిపాలన, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాన్ని ముద్ర పెట్టుకొని లబ్ధిదారులు ఎవరు ఇబ్బంది పడకూడదు. పరిపాలన చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఎందుకంటే ఇంతకుముందు మాన్యువల్ ఉంది. మాన్యువల్గా ఉన్నప్పుడు కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఉన్నోళ్ళకి రాసేసినారు, లేనోళ్ళు కొంతమంది తీసేసినారు. ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్, ఆధార్ అనుసంధానం చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశమంతా కూడా ఇవంతా సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మనం కరెక్షన్ చేసుకొని ఏ విధంగా దీన్ని తీసుకోవాలా, ముందుకు పోవాలా, వాళ్ళు ఎవరో ఒకరికి ఇచ్చేది, వాళ్ళ దగ్గర మైక్ ఇచ్చేది, మీరే చెప్పించేది, అనా నీకు ఈసారి ఓటేస్తాం, ఈసారి నువ్వు చేయకపోతే నీకు కూడా ఓటేయము అంటే ప్రజల దగ్గర ఓట్లు వేయించుకుంటే కూడా రికమెండేషన్ మీకు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మైక్లు ఇచ్చేది, చెప్పించుకునేది, వార్డులో పోయేది, ఏమంటే మాట్లాడేది, ఇవంతా చేస్తూ ఉన్నారు. ఆ రోజు మా వార్డులో కూడా పోయేసి అంటే అగ్రహారంలో మీరు డిస్కస్ చేసి మీరు మాట్లాడిన వ్యవస్థ మీద మరుసటి రోజు మేమే కూడా మాట్లాడేవాళ్ళం. ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే ఏమన్నా అంటే నేను మాట్లాడుకుంటాను, దయచేసి మీరు ఎవరు ప్రెస్ మీట్ ఇవ్వద్దండి అని చెప్పిన దానికి మేము గమనం ఉన్నాం. లేదంటే మరుసటి రోజు మేము స్పందించేవాళ్ళం.
ఒక నాయకుడు చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో మేము గమ్మున ఉన్నాం. సరే మా వార్డు అభివృద్ధి మేము చూసుకుంటాము, మాకు అవసరమైతే ప్రజలు మాకు ఓట్లు వేయని లేకపోతే మీకేస్తారు, అది మళ్ళీ పక్కన పెడతాం. మీరు ఏ విధంగా తయారైనారంటే మున్సిపాలిటీలో జీతం లేవు, నెల వెనక ముందు వస్తాను. ఇప్పటికైతే మున్సిపాలిటీలు ఎవరికి జీతాలు అయితే పెండింగ్ లేవు. ప్రతి ఒక్క దాన్ని అదే పనిగా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని అంటే ప్రజల్ని ఏదో యామార్చి వాళ్ళ ఎత్తునికి ఏదో బురద చల్లేద్దాము, ప్రజల ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకుల్ని దోషులుగా నిలబెడదామన్న ఒక ప్రయత్నం. ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలకు అన్నీ తెలుసు, వాళ్ళు ఏమి మాటలు ఏమి నమ్మరు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేదు. అదే గవర్నమెంట్ నిర్దేశించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి కట్టి చట్ట ప్రకారం నిధులు పొందిండేదే సిటీసీఎంఎస్ స్థలం కావచ్చు, ఇంకోటి కావచ్చు. పలమనేరు టౌన్లో కూడా సిఆర్ తీసుకొని మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాల్లో ఎవరికైతే కేటాయించినారో వాళ్ళు డబ్బులు కట్టి తీసుకోవడం, దానికి పేపర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినారు. ప్రతి ఒక్కటి పద్ధతి ప్రకారం జరుగుతుంది. మీరు ఇంత ఆగింతం చేసేవాళ్ళు దాంట్లో ఏదైనా రుసులు నుండి పలమనేరు లెవెల్ని మీరు బతికించింది. ఊరికే మీరు ఏదో ఒకటి బట్టగాల్చి ఎదుటి ముఖం మీద వెళ్ళా, వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాలా అనేసి ఒక ప్రయత్నం తప్పితే దీంట్లో ఏమీ లేదు. అదేవిధంగా కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు విశేషమైన అశేషమైన ప్రజాదరణతో 151 సీట్లు గెలిచి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేసిన దానికి ఈరోజు ఏం చేశారంటే కొత్త నాటకానికి తెరదీసినారు. ఎక్కడికి పోయినా గొడవలు గలాటాలు సృష్టించేది ప్రజలు. అంటే ఈ దొమ్మీలు దోపిడీలు జరిగినప్పుడు వీళ్ళే కావాల్సిన 10 మందిని 100 మందిని రెచ్చగొట్టి గలాటాలు పెట్టి దాంట్లో ఒకరో ఇద్దరు గాయపడితే దాన్ని ఒక పెద్ద భూతత్వంలో చూపించి రాష్ట్రం అంతా కూడా ఏమో జరిగిపోతా ఉంది, అలజడి సృష్టిస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, మమ్మల్ని పోనివ్వడం లేదు, రానివ్వడం లేదనేసి ఒక సానుభూతి పొంది రాష్ట్రంలో అధికారం రావాలనేసి తెలుగుదేశం పార్టీ నాయకులు అధినాయకులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదు. ఈ రోజు కూడా పలమనేరు నియోజకవర్గంలో అదే పరిస్థితి. అంటే మీరు ఏదో ఒకటి మాట్లాడాలా, మేము ఏదో మాట్లాడాలా, ఒక గొడవ తయారు చేద్దాము, యాడవ దగ్గర ఒక ఇష్యూ చేసుకొని దీన్ని రాజకీయంగా లబ్ధి పొందేదానికి ఒక ప్రయత్నం తప్పితే ఇంకోటి ఏం లేదు. మేము మళ్ళా కూడా చెప్తా ఉన్నాము, మీరు ఎంతన్నా దిగజారిపోండి, మీ స్థాయికి మించి మీ స్థాయి తగ్గి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము దాన్ని ఎంత కూడా పట్టించుకోము. దయచేసి ఎమ్మెల్యే గారు చెప్పింది ఏమి, నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, లేదు మీరు ఎక్కడికి పిలిస్తే ఆడికి రాండి, చర్చిద్దామన్నారు. రైట్, మీకు సౌకర్యం ఉంటే రాండి, సౌకర్యం లేదు మీరు రాలేదంటే మేము వదిలేస్తాం, పక్కన పెడతాం. మా ఎమ్మెల్యే గారు ఏం నిర్ణయం తీసుకుంటారు దాని ప్రకారం ఉంటాము. అదేవిధంగా గడపలో కూడా మీరు కొన్ని ఇళ్ళకి అయిపోతాను, కొన్ని ఇళ్ళకి రాలేదంటా ఉన్నారు. మీరు రాండి, మా ఇంటికి ఇంటికి పోలేదు, మా ఇంటికి వస్తుంటే మేమే చూపిస్తాము. దయచేసి ఇట్లా చౌకబారు ఆరోపణలు, చౌకబారు మాట్లాడద్దండి. ఏమన్నా అంటే వాళ్ళ స్థాయికి తగిన వాళ్ళు మాట్లాడుకుంటారు. మీకు మాకేమన్నా వస్తే మేము మాట్లాడుకుందాం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి గురించో ఇంకోరి గురించో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి తెలుసుకుంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై జగన్, జై వెంకటగౌడ.